ముందుగా ఇక్కడ ఈ స్టేజ్ మీద పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ హాల్కి సరైన ఓపెనింగ్ అని భావించి నేను రిక్వెస్ట్ కమ్. యాక్చువల్లీ ఆయన చాలా బిజీగా ఉన్నారు. నేను చెప్పాను నా క్లాస్మేట్స్ అంతా వస్తున్నారు, మీరు ఎలాగైనా ఉండాలి పాప అని. సో ఈ క్యాన్సిల్ ఆల్వేస్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ కేమ్ ఇయర్ అండ్ తాత గారిని డైరెక్టర్కి రావాలి. ఓకే, ఐ రిక్వెస్ట్ డాక్టర్ కృష్ణవేణి అండ్ Lakshmi Ekla, bike in the please come. Please stop. Namaskaram, Babu garu. Tarkati program anta kashtadogalu. మీ అందరూ కూడా నా జీవనంలో ఎప్పటి నుంచో ఇది నా కోరిక. మేము చేసిందే గొప్ప, మేము చేసిందే అయినని అనుకోకూడదు. ఎప్పుడూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలు ఉంటాయి. అంచేత ఈ లైఫ్ని కూడా ఇంకా కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా చేయమంటే చేయగలిగే శక్తి ఉంది. నేను పెద్ద స్పీకర్నే కాదు, నేను రైతుని. నాకు చదువు లేదు అయినప్పటికీ కూడా మీలాంటి అందరితోటి పరిచయం బాగా ఉంది. ఆ పరిచయం దీన్ని ఇంకా పెద్ద ఆసుపత్రి పెట్టి నా ఉద్దేశం ఏంటంటే, నాకు అది చెప్పాను మా మనోడికి. నాకు మన దెబ్బ చేసింది సబ్జెక్టు 7 పెట్టేది వైద్యం చేశాను. అప్పుడు మాకు అనిపించింది, అదే సామాన్యుడికి వస్తే ఎలా ఉన్నాను, సామాన్యుడికి వచ్చినా చచ్చిపోకూడదు, సామాన్యుడికి వచ్చినా మా వైద్యం జరగాలి. అదే చెప్పాను నేను. అటువంటి విషయాన్ని కూడా తీసుకొని పెట్టుకున్నాను. అంటే దీని మీద మళ్ళీ మళ్ళీగా మీ బ్రతికి మీ జ్ఞానం తగ్గట్టు మీ ఫీజులు అది తీసుకుంటూ సామాన్యుడు ఎవరన్నా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఇక్కడ సరి మంచి వైద్యం చేయడానికి నా ఉద్దేశం. అది దానికి మరి మీకు కూడా కొంత మనసు ఉండాలా. మనసు ఉంటే మన అభివృద్ధి చేయడం అంతేత ఇది సహకరించి అర్థం సహకరించి మనం అంటే దేశమంతా మనం బాగు చేయడం, రాష్ట్రంతో బాగు చేయడం, మన పరిధిలో సరే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. నమస్కారం. చదివిపెట్టి మనలో జాయిన్ అయిన క్లాస్మేట్స్ 34 ఏళ్ల తర్వాత వెళ్ళిన రవిబాబుకి ఆత్మశాంతి కోసం ఒక 2 నిమిషాలు నిలబడి మౌనంగా ప్రారంభించారు. తర్వాత ఛానల్ ఎవరు ఎక్కడ ఉన్నామో ఏదో కొంతమంది కలుస్తూ ఉండటం తప్పిస్తే ఎవరు ఎక్కడ ఉన్నామో మన ఎవరికి పెద్దగా ఐడియా లేదు. సో నేను ఎక్కడ ఉన్నానో తెలియచేయడానికి జస్ట్ ఐ ప్రిపేర్డ్ 6 slides బిఫోర్ ఎంటరింగ్ టు ద నెక్స్ట్ ఆబ్జెక్ట్. దాని తర్వాత విల్ గో విత్ ద అదర్ ప్రోగ్రామ్. సో వి ఆల్ నో 81 నుంచి 87 వరకు మనం అందరూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. దాని తర్వాత 88లో సైన్స్ అయింది. దాని తర్వాత 89లో అంటే జస్ట్ ఇంకా అవసరెన్సీ పూర్తయింది, ఇంకా రిజిస్ట్రేషన్స్ అవుతున్న టైంలోనే ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసాం. అప్పటికే అప్పుడు ఊర్లో ఏం హాస్పిటల్స్ లేవు. విరాసి అని ఒక హాస్పిటల్ ఉండేది, దాని తర్వాత పెద్ద హాస్పిటల్ సాగరిక అని. సో ఆ రకంగా నేను ఎనస్థీషియా చేరడం, దాని తర్వాత మళ్ళీ ఎలాగైనా మళ్ళీ ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వాలని మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో ఎంట్రన్స్ ప్రిపేర్ అవటం.
సో అనుకోను మొత్తం మీద ఐ గాట్ సెకండ్ ర్యాంక్ అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఆర్థోపెడిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో 1993లో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేరాను. దాని తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఆర్థోపెడిక్స్ సర్జరీ, వెల్కమ్ జన్నా ప్రభాకర్. ఈజ్ వన్ ఆఫ్ ది ఐకాన్ కన్సల్టెంట్స్. అందుకే లేట్గా వచ్చాడు. ఓకే, సో దాని తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఐ వెంట్ ఫర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అండ్ ఫర్దర్ ట్రైనింగ్స్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ లైక్ స్పైన్లో ఫెలోషిప్కి వెళ్ళాను, జాయింట్ రీప్లేస్మెంట్లో ఫెలోషిప్కి వెళ్ళాను, మళ్ళీ రివిజన్ రీప్లేస్మెంట్స్లో ఫెలోషిప్కి వెళ్ళాను. సో ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఫ్రాన్స్లో, ఇటలీలో లూకా మదేగా అని ఐ థింక్ రాజశేఖర్ విల్ బి నోయింగ్ హియర్, ఈజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. So Luca Madega is a world-renowned hip surgeon. I went and got trained under him for revision replacement surgery at Italy. And alage David Fisher is a renowned knee replacement surgeon, especially for revision replacement surgery. I went to him at USA for training in knee replacement surgery with him. Adanta సర్జన్ అంటే 24 గంటలు ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న బిజీ సర్జన్స్ లైక్ సింహాచలం గారి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో గవర్నమెంట్ సర్వీస్ కూడా మధ్యలో చేరాల్సి వచ్చింది. ఒక 1 year గవర్నమెంట్ సర్వీస్ కూడా చేశాను. తర్వాత ఏమో నాకు ఇది సూట్ కాదేమో అనిపించింది గవర్నమెంట్ సర్వీస్. అలాగే నేను కూడా గవర్నమెంట్ సూట్ కాదేమో అనిపించి సో నెక్స్ట్ ఇయర్ ఐ రిజైన్ అండ్ కన్సల్టెంట్ ఫర్ కేర్ హాస్పిటల్ అండ్ PHNRI హాస్పిటల్ అండ్ ఐ వాస్ డూయింగ్ మెయిన్లీ ట్రామా, స్పైన్ అండ్ రీప్లేస్మెంట్ సర్జరీ రెగ్యులర్గా. సో ఫైనల్గా 4 juniors అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పనిచేస్తూ ఉండేవారు, క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. 16 hours a day we used to work continuously. మార్నింగ్ 8, night 2 వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం నలుగురిని. రోజుకి 10 నుంచి 12 సర్జరీస్ ఎవ్రీ డే. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ సంక్రాంతి we used to do surgeries 24/7 365 days till 2012. ఇదే టైంలో ప్రాక్టీస్ టైంలో ఐ వాస్ డ్రాగ్డ్ ఇంటూ ఎకడమిక్స్ ఆల్సో. మొదటి నుంచి ఎకడమిక్స్ అంటే దూరంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా గిటార్ పట్టుకొని పాటలు పాడడానికి తప్పిస్తే ఎప్పుడు ఎకడమిక్స్ కోసం స్టేజ్ ఎక్కడం తెలియదు నాకు. ఆఫ్టర్ స్టార్టింగ్ ప్రాక్టీస్ ఐ వాజ్ ప్రాక్టీస్ బికాజ్ ఐ వాజ్ డూయింగ్ రెగ్యులర్గా రోజు 10-15 కేజీలు చేయడం వల్ల ఏమంటే నాకు తెలియకుండా బోల్డ్ వర్క్ అక్యుములేట్ అయ్యి దానిలోంచి బోల్డ్ పేపర్స్ నా జూనియర్స్ తయారు చేయడం. దానివల్ల ఏంటంటే వీ పబ్లిష్ అరౌండ్ 11 papers, more than 80 presentations all over state, country and international conferences levels low. And I am a faculty in AO and IGA for Indo-German Orthopedic Foundation and Indian Orthoplasty Association. ఈ 3 వీటిలో I am a faculty now. I conduct regular workshops and conferences under my guidance. So ఆర్కి గడిచిపోతున్న టైంలో సడన్లీ ఇన్ 2012 ఆఫ్టర్ ఆల్ దిస్ ఐ వాస్ రైట్ ఫ్రమ్ ప్యాంట్ టు పైర్ అయిపోయింది నా పరిస్థితి. నేనేమనుకున్నానంటే ఒక చోట కూర్చొని హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఇంట్లో పడితే కాస్త రిలీఫ్ దొరుకుతుంది, బాగుంటుందేమో అనుకున్న స్టేజ్లో నిజంగా పెనమంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది నా పరిస్థితి. సో దాని తర్వాత ఏమైందంటే ఐ వాజ్ ఫుల్ టైమ్ కాంట్రాక్టర్ ఒక 3 years పాటు 2012 నుంచి ఎవ్రీ బ్రిక్ దగ్గర నుంచి చూసుకోవడం, సిమెంట్ వచ్చిందా లేదా, అది వచ్చిందా లేదా, 24 గంటలు అదే పని నాకు. సో ఒక ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనరు, ప్లంబరు, కార్పెంటరు, మ్యాసన్, కూలీ, ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ యూ ద రేట్స్ అండ్ ఐ నో హౌ దే వర్క్ అండ్ హౌ దే చీటర్స్ అండ్ హౌ దే విల్ డూ ఇట్. అంతవరకు దానిలో ఇన్వెస్ట్ అయిపోతే సో ఫైనల్గా ఐ ఫర్గాట్ దట్ ఐ వాజ్ ఎ సర్జన్ అండ్ ద రిజల్ట్ ఈస్ దిస్ ఐకాన్ రిషి హాస్పిటల్. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years ఆఫ్ ఎవ్రీడే స్ట్రగుల్, మీ అండ్ మై కొలీగ్ డైరెక్టర్స్ అందరూ రాత్రి పగలు కష్టపడితే వచ్చిందే ఈ ఐకాన్ రిషి హాస్పిటల్ తాలూకు షేప్ ఇది. సో ఫైనల్గా ఐకాన్ రిషి గురించి 3 మాటలు చెప్తాను. తర్వాత విల్ గో అరౌండ్ ద హాస్పిటల్ టు షో యూ. సో ఇట్స్ అ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ 500 beds. It's built in 5-acre campus with 3 lakh square feet of built-in area. All departments, including cardiothoracic surgery and kidney transplant surgery, are almost started. We started working with these departments now. So final statement ఏంటంటే ఇంత జర్నీలో ఈ 30 సంవత్సరాల్లో బాగా హ్యాపీగా ఉన్న టైం ఏదైనా అడిగితే స్టిల్ ఐ సే దిస్ ఈస్ ద ఓన్లీ హ్యాపీయెస్ట్ టైం. When I was there in my MBBS undergraduation class, definitely I was enjoying that moment. తర్వాత రోజు రోజుకి బాధ్యతలు, కష్టాలు పెరిగాయి తప్పితే తగ్గలేదు ఏ రోజును.
సో వాట్ ఐ సే ఈస్ అట్లీస్ట్ ఆ రోజులు తలుచుకునైనా కాస్త ఆనందంగా ఉండాలంటే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ మోర్ గ్యాదరింగ్స్ లైక్ దిస్. అట్లీస్ట్ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే నెలకో 2 నెలలకో 3 నెలలకో మనం ఎట్లా కలవచ్చు అనుకుంటున్నాను. అండ్ దిస్ హాల్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ దట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎవరు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా సరే వీ కెన్ కమ్ హియర్ అండ్ వీ కెన్ సెలబ్రేట్ అవర్ క్లాస్మేట్స్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం there are lot of friends from departments in KGH. There is an open offer from Icon Krishi Hospital for all the departments. If you have your departmental programs or CSE programs, this hall will be given to you at free of cost, including your refreshments or lunch or dinner at that time. So this is the commitment from the Icon Krishi Hospitals for the Mother Institute of Andhra Medical College. So ఎవరైనా సరే సర్జరీ వాళ్ళు కానీ ఒక డెర్మటాలజీ ఎనీబడి దే వాంటెడ్ టు ఆర్గనైజ్ ఎనీ ప్రోగ్రామ్ విత్ 100-130. దిస్ హాల్ accommodates around 130 people. So within that range, if somebody wants to come and organize their program, just call me. I will give this hall at free of cost. You can organize your program. You need not request any medical representative or a pharma company for sponsoring us all these things, because now we are self-sufficient and we can all do it on our own. This is my promise from my side. At any point of time, please ask me. So finally, one with small video clipping. Recently she got operated. Thank you very much. She expressed it. She wanted. Thank you all. నాకు జనవరిలో మా అపార్ట్మెంట్ మీద మేము ఒక డిన్నర్ ఆర్గనైజ్ చేసాం. ఆ డిన్నర్కి సంధ్యాదేవి కూడా వచ్చింది. సంధ్యాదేవి వచ్చినప్పుడు మీరు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారంట, మమ్మల్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని అడిగింది. అప్పటిదాకా నిజంగానే ఆలోచన రాలేదు. మొత్తం ఓన్లీ బాయ్స్తోనే గ్రూప్ ఉంది. సో అప్పుడు నిజమే కదా, ఈ ఆలోచన బాగుంది కదా అని ఇంక్లూడ్ చేశాను. చేయడం మొదలు పెట్టేటప్పటికి అనుకోకుండా ఒక 40 పేర్లు వచ్చేసి యాడ్ అయ్యాడు. ఇక రాను కాంపిటీషన్ పెరిగింది. ఒక్కొక్కడు ఎక్కడున్నాడనేది ఒకరినొకడు అడుక్కొని అలా ఐడెంటిఫై చేసుకుంటూ నౌ వీఆర్ 88 మెంబర్స్ ఇన్ ది గ్రూప్ అండ్ ఓన్లీ 34 టు జాయిన్ అయ్యాయి. అంటే 34 జాయిన్ అయితే చాలు, మొత్తం క్లాస్ అంతా వచ్చేసినట్టే. కొంతమంది ఎక్కడ ఉన్నారో కూడా దొరకట్లేదు. సో వాళ్ళందరినీ నెమ్మదిగా వెతికి పట్టుకుంటాం. రీసెంట్ ఎడిషన్స్ ఉమేష్ తివారీ, భగవాన్ దాస్ గగరాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. And I really thank Umesh for joining us here today. He has traveled all the way from Kolkata. And Rajashekar, especially, he came all the way from United Kingdom. So nice to have you here today. అయితే వాట్సాప్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. సురేష్ కుమార్ బెహరా ఈస్ పోస్టెడ్ అట్ నెల్లూరు యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ రేడియాలజీ. అయితే వాడు నెలకోసారి 2 నెలలకోసారి ఇంటికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అక్కడ ట్రైన్ బుక్ చేసుకుంటాడు, ఇక్కడ దిగుతాడు, ఇక్కడ ట్రైన్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి దిగుతాడు. ఒకరోజు వాడికి అనుకోకుండా ప్రయాణం ఏర్పడింది. విజయవాడ వరకు ఏదో ట్రైన్లో వచ్చేసాడు. విజయవాడలో స్టేషన్లో నెక్స్ట్ ట్రైన్ కోసం ఎదురు చూస్తాడు. ఈలోపు వాట్సాప్ తీసాడు. వాట్సాప్లో మునిగిపోయాడు. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయినాడు. ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీదే వీడు కూర్చుని ఉన్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయే లోపు 30 సార్లు అనౌన్స్మెంట్ ఇస్తాను. బాబు వచ్చిందని, బాబు ఉన్నది అని, బాబు వెళ్ళిపోతుంది అని. ఈ బాబుకి వినపడాల. దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ వాట్సాప్. చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. లాగా సురేష్ మీద ఆవిడకి చాలా కాన్ఫిడెన్స్. వీడు ఎక్కడో నిద్రపోయి ఉంటాడు అనుకుంటున్నాడు. So really it's a wonderful moment to see all of our classmates and families. So ఈ రోజు మనం ముఖ్యంగా
కలవడానికి మూల కారణమైన మన సతీష్ అండ్ టీమ్ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఎంతో కష్టపడిన అజయ్ కుమార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. అందరం కలుస్తూనే వస్తుంది. ఏం చెప్పారు? అందుకు రెగ్యులర్గా మనం ఇలా కలవాలి అనుకుంటే మరి ఎమ్మెల్యే నిన్న అంటారు కిటౌట్ అంటారు, తెలంగాణ పంపించారు. సో ఎందుకంటే ఇంకా వండర్ఫుల్గా ఉండే అవకాశం ఉండదు కాబట్టి రెగ్యులర్గా అందరం కలుద్దాం. లాస్ట్ వర్డ్ ఏంటంటే వెల్కమ్ సంధ్య రమ. సో లాస్ట్ వర్డ్ ఏంటంటే రమాలక్ష్మి. సరే, నెక్స్ట్ మనం మా ప్రోగ్రాంలో కంటిన్యూ అయిపోదాం. ఐ రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్ రాజశేఖర్ కమ్ ఓవర్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి సో దాని మీద ఒక 2 ముక్కలు మాట్లాడతాను. తర్వాత వాట్సాప్ అజయ్ మనకి ఎంత చేశాడో దాని గురించి కూడా చెప్తాను. సో జస్ట్ బేర్ విత్ మీ. ఈ కొంచెం టర్మ్స్ అవన్నీ కొంచెం తెలుగులో మాట్లాడడం కష్టమే. ఐ లివ్ విత్ ది సెంటర్ ఆఫ్ ఇంగ్లాండ్, నాటింగమ్ అనమాట. నాటింగమ్ దగ్గర కాల్డ్ మ్యాన్స్ఫీల్డ్. దాంట్లో షేర్వుడ్ హాస్పిటల్స్లో నేను పనిచేస్తాను. నేను ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తాను. హిప్స్, నీస్ అండ్ మై సబ్ స్పెషాలిటీ ఇంట్రెస్ట్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ. నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత పీజీఐలో ఎంఎస్ చేసి ఇంగ్లాండ్ వెళ్తాను అనమాట. అక్కడ హెల్త్ కేర్ they said that all people living in the United Kingdom should have equal care, health care. I don't think with the dimensions of our country here and the population, it might not be possible here. But I think it's lauded as one of the best healthcare systems in the world. Basically, we have primary care, which is the first point of contact for any citizen in the country. So you can't walk into a hospital and get antibiotics. You go to the pharmacist, pay 8 pounds and take medicines. Opticians also, they are not free. But healthcare is free for certain group of adults as well, say endocrinal problems or any other problems which are significant enough, diabetics, all have free healthcare. Secondary care, mainly hospitals, but you have others as well. Mental health. Easy access, I won't say it's easy access because as you know here, if you have money, you just walk into a hospital, you get all the investigations done and you can get whatever care you want. Whereas there you can't, unless your general practitioner decides that you need care by a specialist, only then you can see a specialist. So easy access might not be easy access. I think emergency, possibly an easy access for you. Because I think I saw a documentary, this is called Happy by Rocco Bellic. If you have a chance, please watch it. It will say what are the criteria for happiness, how different world. Basically, the director has gone to different parts of the world and he said how people perceive happiness. He went to India, he went to Japan, he went to all the other countries. There's quite a lot of opinions from psychiatrists, psychologists. Is there an organic cause for happiness and how people are happy? So I found this statistics quite interesting. What defines your happiness? I was surprised to see that 50% is in the genes. Okay, so we have no control over it. Yeah, you can see 10% is circumstances, which is our salaries, our cars, our maid servants, our houses. All these things are 10%. So you can see it's a very, very small thing. So 60% is gone without
we don't have any control over it. So 40% is what you do. Okay, so that's what Uma was also saying. Okay, so do good and be good. Okay, above yourself. Possibly that's what. But again, there is different perspectives. I think 40% of people, 40% people enjoy do what they do. So you can do this, okay, which is doing service, and I feel good. You can do this, which is watching the nature and enjoying yourself, and that's how you get to your happiness. Some people jog, some people walk. So this is again another way of getting your happiness. And I think this is what Ajay has created for us. I think we should all thank Ajay for getting us all together. And I think he has become one of our, this is possibly one of the reasons of, what to say, or we being happy. So on behalf, I think we have 4 classmates in the UK, me, Uday Bhaskar, Ramnath and Duma. So we all want to say welcome you. So please come and visit us whenever you have a chance. And also the most, I think out of all this, I think the most lovable place in my life and the most adorable place in my life is this, which is the Chakapattam. Thank you very much. So I would like my directors Very nice occasion to meet all of you, and I must say that it's one of the welcome to all batches in future and past to get together like this. I must say I'm a little bit senior to you, all of you, and but still, I mean I must say that. But you doesn't look so. You look as our junior. But anyway, I will say that congratulations to all of you, and I think this is not working. Anyway, and I was listening to some of yours when talk and really appreciated, and I was talking to my heartfelt happiness and good. I must say that keep it up and do well in your profession, and all the best for your future. Thank you very much. Hi, good afternoon everybody. I remember 1981 batch as my seniors who had dragged me. Seniors who had dragged me to my heart's content. I always used to laugh, always enjoyed, never a bullying or anything. Ramarao Garapai and Appudu cheppinappudu sir annaru Tulasvanamlo gajay mokkala unnavu nuvu ani. Okay. And then most of you are my friends, like along with Satish, so I don't feel anything new with you all. I wish you will have a happy stay at the competition. Thank you very much. I invite Umesh Tiwari. You are ready now. Actually, before hearing her Kavita, I wanted to give you one Tarika also. But I don't have it. So, we will invite now Dr. Rama. చెప్పాలంటే అబ్బాయి కన్నా అమ్మాయి
Sunny Ravindra. Kamlesh Ravindra and Sunny. Okay, this is in final year we went to this a camp in Uti, Mysore and all. We went on this picnic line. So this is one of the tunnels where all of us got down from the push is not there. He is not found at the bus also. So we thought he fell down somewhere in the water that night. So we started searching for him all the night up to 10:30, and we could not find him. So we all got depressed, and again with some sadness went to our room. This fellow somehow he found our hostel where we are staying, and simply laughing at smiling from that room. So we thought we are searching all the night for about 3 to 4 hours, and we are afraid to continue the trip. We wanted to stop the trip there itself. But once we found this, everybody is very happy, and we continued that tour. Girls are eating that fish better. This is again one story. I think Ravindra will remember this story. If you remember, okay, otherwise I'll tell you now. Okay, can I continue? Yeah, we have gone down at the Marina Beach in Chennai. So you see the Banyan because now we have crossed 50 plus. There's no point in fighting secrets. Okay, can I tell now? Yes. So see the Banyan Ravindra is wearing. So here in the Marina Beach, like in our beach also, some of the vendors they sell this seashells. And these were all my classmates. This is Tiwari. Special thanks to Tiwari because he came all the way from Kolkata. Okay, right. నువ్వు ఎక్కడున్నా మధ్య సీట్లో కూర్చొని ఉన్నావు నువ్వు. శివాజీ మీరు చెప్పండి నా పేరు శివాజీ సోంపేట. ఏం చేస్తారా సోంపేటలో? మరి చెప్పు. గవర్నమెంట్ సర్వీస్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్. ప్రైవేట్ ప్రాక్టీస్ ముఖ్యం, గవర్నమెంట్ సర్వీస్ అప్పుడు సమన్యాయం చేస్తాం. సమన్యాయం. ఓకే రైట్. కానీ నెక్స్ట్ రైట్ పడ్డది నువ్వు చెప్పదు. ఇప్పుడు చాలా సేపు చేశాడు. I'm currently working as assistant medical officer, GVMC Vishakhapatnam. ఇది మున్సిపాలిటీ. నేను ప్రభావం ఆయన ఎవరికి ఎంకరేజ్ చేస్తారు. నవీన్. నేను మెడిసిన్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను. ఏఎన్సీ కేజీ మళ్ళీ నేను బల్లేశ్వరరావు పదహారు ప్రాక్టీస్ చేస్తున్నాను ఓనర్స్గా. ఈ పేరుకి ఫిజిషియన్ రోజు 4 ఎక్స్పెక్ట్మెంట్ చేస్తాడు. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదా అంటే ఒకప్పుడు చేసేవాడు. రైట్. ట్రైన్ మిస్ అయినాడు. సురేష్ కుమార్. నేను వచ్చి శేషాద్రి అనేవాడు లైవ్లో. అదే ఏదో మూవీ వచ్చింది కదా, నేను వచ్చి శేషాద్రి అనేవాడు. హీరో జవహర్ ఫిజిషియన్ కాకినాడ. అరే ఇంకో మాట చెప్పలేదు. రాముడి కోసం ఆయన Maheshwar Anesthetist, running a hospital in Hyderabad. Thank you. అంటే నేను పెద్దోడు అంటాం ముద్దుగా. గౌతమ్
Agri bro, and I'm doing my first year engineering in Geetham University. Vacancy in Malaysia. So the city name is Velco. So university name is Custom International University. So right now Malaysia invite next year. I put everybody to Malaysia, but nobody is coming. So I told there is a direct flight from Visakhapatnam to KL, but nobody is interested to come. So if anybody is interested also, please. So my offer is open to everybody. We traveled after ఎందుకంటే మాకు విజయనగరంలో మాది వర్కింగ్ డే మంగళవాసంలో బోర్డు మాట్లాడడంలో అసలు పేరు చెప్పి చదువుకున్నాడు ఆడే చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం మాట్లాడదాం బోర్డు అని చెప్తున్నారు. నేను పవర్ పాయింట్ తెచ్చే పెట్టినాను లేదు అలాంటి పక్కడికి ఇచ్చాను నా నౌకరా. I'm P. Srinivas. Anantapurlo practice చేస్తున్నాను. గవాస్కర్. I'm a physician. It's also but not doing react practice. నేను రవీంద్ర గవర్నమెంట్ స్టూడెంట్. కానీ రమామేళం స్టూడెంట్ అంతే కదా తీసుకొచ్చాను రైట్ ఓకే కొనకొస్తే మైక్ దగ్గర అసోసియేట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సేల్స్ డీన్ చెప్పారట అయిపోయింది మరి. అరే నువ్వు 2 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చు. ఏదో చిన్న ఇన్సిడెంట్ వచ్చింది. జనరల్ ప్రాక్టీస్ నాకు సహకరించిన వాళ్ళు చదివేవాడు. నాకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ కదా నేను ఆలోచించలేదు. ఈ బ్యాలెన్స్ తెచ్చేవాడు నేను వాడుకుంటున్నాను. అలాగే నా వాయిస్ నాకు మంచిది కాదు. అలాగే ఆయన వాయిస్ వాడుకునేవాడు. నాకు అందరూ సహకరించిన వాళ్ళకి థ్యాంక్స్. వాళ్ళు ఇప్పుడు ఎందుకు మంచి వాళ్ళు అనకాపల్లిలో సురేష్ కుమార్ గారి కోచింగ్ నేర్చుకుని 3 months ఒక దగ్గర కూర్చున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కాలేజీలో ఉంటుంది. నేను నా ఎన్నడూ డిపార్ట్మెంట్ ఎక్కడో తెలియదు. ఎన్నడూ ఎక్కడైనా అడిగాను. అడిగితే నన్ను వదిలేయండి సార్ అనుకుంటే డ్రాయింగ్ చేస్తాను. కొంచెం షాపింగ్ ఉన్నాయి బాగా ఎలా డిపార్ట్మెంట్ వరకు ర్యాంకింగ్ చేస్తాను. ర్యాంకింగ్ చేస్తాను నరసింహ గారు సంస్థలో ఫస్ట్ క్లాస్ ఇంకో సురేష్ కుమార్ సునీలంతా సురేష్ కుమార్ సేమ్ బాడీ డెడ్ బాడీ అన్నారు. అప్పుడు అంటాడు నువ్వు బస్ అందుకోసమే ఈ పరిచయాలు ఎప్పుడు అవసరం. ఎందుకంటే రకరకాలుగా మార్పులు జరిగిపోతాయి మనుషులు. అందుకని అట్లీస్ట్ ఎవరైనా వచ్చినా ఏం చేసినా ఇది మన క్లాస్ మేడం గుర్తున్న పద్ధతి
పరిచయం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి అసోసియేట్ ప్రొఫెసర్ చేస్తున్నాం. బట్ లాంగ్ ప్రస్తుతానికి సతీష్ దగ్గర చేస్తున్నాం. వర్కింగ్ అంటే Well, Prasad, working for Government Children Home for Boys, State Government. చెప్పడానికి 4 మెట్లు తెలుసా? I think I already spoken for very long. Dr. Umesh Tiwari working for BSF and CM of the next day. ఎందుకు పుట్టిందా నీకు? నేను డైరెక్ట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నీకు కావాల్సిందే నాకు తెలుసు. నా పేరు డాక్టర్ వై కృష్ణమూర్తి, ప్రాక్టీసింగ్ ఎక్స్ట్రా. ఇక్కడ చెప్పు ఎప్పుడో కాదండి నా ఏరియాలో మీరు చెప్పాలంటే శివాజీగానే చెప్పాలి. చెప్పరా నీ ఉద్యమాల గురించి చెప్పు. అది ప్రకృతి ఎదురు కోసం చేసిన దాన్ని గవర్నమెంట్ ఎఫర్ట్ బిఫోర్ స్క్రీన్ నేనైతే బిహైండ్ స్క్రీన్ శివాజీ. మేము ప్రాక్టీస్ ఎలాగైనా చేస్తున్నాము. ఈ విషయంలో కూడా నాకన్నా ఎక్కువగా తెలుసుకుని నాకన్నా ఎక్కువగా వెయిట్ లూజ్ అయినటువంటి వ్యక్తి అసలు. ఎందుకంటే నేను రంగంలో ఉన్నాను, ఆయన బయట ఉన్నాడు కాబట్టి విషయాలు ఎక్కువ తెలుస్తున్నాయి. ఆయన ఎక్కువగా వరేగారు నా గురించి. బట్ ఈరోజు ప్రతి నాయకుడు మాట్లాడుతున్నారు ఎన్విరాన్మెంట్ గురించి, మొక్కల గురించి. అంటే ఆ రోజు ఆ ప్రజలు చేసినటువంటి ఉద్యమే అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈరోజు మనందరం కూడాను ఇక్కడ దీంట్లో will be thankful to Dr. Krishnavedi. She has given so many suggestions regarding pollution and effects of pollution of a coal-based thermal power plant. Next. Good afternoon, everybody. Some of my friends may not recognize me because by the time I was scout and మొత్తం 5 సంవత్సరాలు 500 సినిమాలు చూస్తుంటాడు. అవునా? ఇంకా ఎక్కువ ఉంటాడు. రోజు ఒకటి 3 సినిమాలు సంవత్సరం చూస్తున్నా రోజు 2 స్కూల్స్ చూసాడు. most of my emails or study period is spent in the cinema theater. Now I am working as a resident surgeon at PHC Mathura and in government service and assisting my father in nursing home in the general practice. That's Srivastava, Yeti ma order is అరే ఎక్కువగా లేడీస్తో నాకు పెద్దగా టచ్ లేదు. సమ్ ఆఫ్ దమ్ నేను అనుకున్నా బాగా 18 ఏళ్ళ
ప్రైవేట్ క్లాసెస్ కూడా చేస్తున్నాను. నేను డిగ్రీ యూనివర్సిటీ అరుణ్ డాక్టర్ హుషారాణి అసోసియేట్ ప్రొఫెసర్ విద్యార్థి ఆంధ్ర మెడికల్ కాలేజ్ బీటీసీ క్లియర్ అయింది వడ్డారన్నాను. విజయలక్ష్మి గైనకాలజిస్ట్ని గాజువాకలో నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నాము. బట్ ఏంటి అంటే కనుక మామూలుగా అయ్యేటట్లయితే కనుక ఈరోజు మనల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు మనందరినీ కూడా రీయూనియన్ చేసినందుకు సతీష్కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. తను ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని మనం ఇమాజినే చేయనంత ఎదిగి యూజువల్గా ఏంటంటే విత్ వాళ్ళ తాతగారు హెల్ప్ ఉంటే కానీ యూజువల్గా ఏమవుతుంది ఇండిపెండెంట్గా చాలా ఎదిగాడు మన బాస్లో. ఎదిగి చాలా పెద్ద హాస్పిటల్ మామూలుగా అయితే కనుక సరిగ్గా రన్ చేస్తే కనుక సిటీలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా చాలా గ్రేట్ హాస్పిటల్ అవుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్కి ఓనరు ప్లస్ ఏంటంటే ఆ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేసి మనందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు, మళ్ళీ అందరినీ కూడా రీయూనియన్ చేసినందుకు, మళ్ళీ ఇంతమంది అందరూ కూడా అసలు మామూలుగా ఈ మధ్య కాలంలో మనకి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎంత ఎక్కువగా ఎవరు రాలేదు. అందరూ కూడా మనం మళ్ళా నిజం చెప్పాలి అంటే అందరూ కూడా బయట వాళ్ళు అయితే మనం చాలా పెద్దవాళ్ళు అనుకుంటారేమో కానీ మామూలుగా మిమ్మల్ని అందరినీ కూడా ఫస్ట్ ఇయర్లో చూస్తే ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంత చిన్నగానే ఉన్నారు, అంత చిన్నగానే ఉన్నారు. సరే మైండ్ అంతా లాగే ఉంది. ఈ అరుపులు లేకపోతే ఈ కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈవెన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆపరేషన్ లేదు కాలేజ్ లేదు అవే గుర్తుకొస్తున్నాయి. అంత మామూలు అయితే మైండ్ అంతా కూడా అంత యూత్ ఉన్న మైండ్ లాగే ఉంది మీ అందరిది కూడా. ఏంటి అంటే ఇంకా రెండోది ఏంటి అంటే నిజం చెప్పాలి అంటే కనుక చాలా పర్సనల్ గా అంటే యాక్చువల్గా చేసింది అదంతా కూడా సతీష్. మామూలుగా ఏంటంటే ఇదంతా కూడా మామూలు మన దగ్గర పిలిచింది హోస్ట్ సతీష్ అయినా కూడా ఇది తన పర్సనల్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసినందుకు అజయ్ కుమార్ థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ ఫోన్ చేశాడు. మామూలుగా మామూలుగా ఏంటంటే కనుక కూడా రాదు. ఇదంతా కూడా ఏంటంటే అజయ్ కుమార్ సతీష్ వాళ్ళ ఇద్దరు కూడా విషయం. ఇంకా రెండోది ఒక సజెషన్ ఏంటి అంటే కనుక సతీష్ ఏంటంటే ఇంత పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశాడు ప్లస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏంటంటే ఆల్రెడీ పార్ట్నర్స్ తోటి. రెండోది ఏంటి అంటే దీనికి ఏమవుతుంది అంటే కనుక ఇప్పటి వరకు కూడా తన మ్యాన్స్ అని ఆబ్జెక్ట్ పని అన్ని పనులు చేశాడు. అది చాలా ఈజీగానే చేసేయగలిగాడు. బట్ ఏంటంటే వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ చేయాలి అంటే కనుక చాలా డెడికేటెడ్ గా ఉండి మామూలుగా ఇంతకన్నా కూడా ఎక్కువ వర్క్ చేయాలి, బాగా కమిట్మెంట్ తో చేయాలి. నా విషయం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎవరైనా కూడా మన ఈ అనకాపల్లి కానీ గాజువా కానీ అన్ని కూడా వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ 500 బెడ్ హాస్పిటల్ ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో వచ్చేటట్లు ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో వచ్చి దీనికి ఏంటి అంటే చాలా కష్టం, మామూలుగా చాలా ప్రెషర్ కూడాను. ఇది ఎలా చేయాలా ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసి మంచి కన్సల్టెన్సీ స్పెషాలిటీస్ ఉండి నెక్స్ట్ 5 years ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ వైజాగ్ చేయాలని నిశ్చయిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఉంటుంది కదా మనకి, వాళ్ళంతా బాగా అయితే సరే ఓకే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ రన్ చేయాలని విష్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఇక మామూలుగా అయితే ఇది మంచి హాస్పిటల్ కింద వెళ్ళాలి, వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ కింద వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఎలాగూ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ తాతగారికి నేనైతే మామూలుగా అయితే థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను. వాళ్ళ తాతగారు ఏంటి అంటే కనుక ఏం చదువుకోలేదు, నేను ఇంత చేశాను కానీ అది ఏమి చదువుకోకపోయినా కూడాను విశాఖ డైరీనే అసలు మొత్తం ఈ విశాఖ జిల్లాలోనే నెంబర్ 1 కింద అసలు తీర్చిదిద్దారు. అదే కాకుండా కూడా వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక సర్వీస్ చేయాలని చెప్పి చాలా తక్కువ డిగ్రీ వాళ్ళు స్టార్ట్
చేసి వాళ్ళకందరికీ కూడా చాలా ఈజీగా కాపరేట్ ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్గా చేసేదానికి హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి కూడా వీళ్ళు కాపరేట్ చేశారు. 100% బెస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఫ్రెండ్స్ అంతా కూడా ఆయన వెళ్ళాలి అసలు ప్రతి ఆయన చెప్తా ఉండగా కొంచెం తొందరగా వెళ్ళిపోయారు. ఆయన అంతా ఏం జరుగుతుంది అంటే కల్టివేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ప్లస్ అంత ఎనర్జీటెడ్ అయి ఉండి ఈ హాస్పిటల్కి స్కూల్స్కి డైరీకి అన్నింటికి కూడా ఆయన చాలా డెడికేటెడ్ వర్క్ చేసి వీళ్ళందరితో చేస్తున్నాడు. అది నిజంగా ఆయన చాలా గ్రేట్ అసలు మామూలుగా ఈ జిల్లాలందరికీ కూడా ఆయన రుణపడి ఉంటారు మామూలుగా ఈ రైతులంతా ఎస్పెషల్లీ. ఈ హాస్పిటల్ చాలా ఫ్లరిష్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. 100% మనస్ఫూర్తిగా సతీష్. రెండోది ఏం చెప్పాలి, అందరూ కూడా ఏంటంటే కనుక బాగా సెటిల్ అయ్యారు. మామూలుగా అయితే కనుక నేను చూసిన ఈ 5 years లో ఈ 5 చెప్పు కాలేజ్ రావాలా నెక్స్ట్ ఓహో రావాలంట పిల్లలకి ఏంటంటే కనుక వాళ్ళ పిల్లలకి ఏంటి అంటే కనుక వదిలే చూసి 1 లక్ష కలిగి ఉండేవాళ్ళం మనవాళ్ళ కోసం అవ్వాలి. ఇప్పుడు ఇంకా ఏంటి 5 years లో మామూలుగా ఏంటంటే కనుక ఏ క్లాస్ వైస్ కూడా ఇంత ఫ్రీక్వెంట్ గా ఇంత గెట్ టుగెదర్ ఇలా ఎవరు చేసుకోలేదు. నిజంగా చెప్పాలంటే మా క్లాస్ వైస్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ ఏ ఫంక్షన్స్ లో లేనంత హ్యాపీనెస్ మన క్లాస్ వైస్ అంతా కలుసుకుంటే ఉంది. ఇంకా ఎస్పెషల్లీ బ్యాచిలర్ లా వచ్చేస్తున్నాడు జవహర్ లాల్ అందరినీ గట్టిగా పట్టుకోండి. రామసులచ్చనే తేవట్లేదు, బ్యాచిలర్ లా వచ్చేస్తున్నాడు జవహర్ లాల్ రామసులచ్చన తేకుండా. ఇంకా నిజం ఒకటి చెప్పాలి అంటే ఉమేష్ చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా దూరం నుంచి వచ్చాడు. నెక్స్ట్ ఎస్పెషల్లీ రాజశేఖర్ ఎలాగో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మామూలుగా అయితే కనుక ఆల్రెడీ యూకే నుంచి ట్రిప్ లో ఉన్నాడు కాబట్టి వచ్చాడు, అతనికి థ్యాంక్స్ చెప్పాలి. నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది ఉమామహేశ్వరరావుకి. పాపం ఎక్కడున్నా కూడా ఎంతో ఫ్రెండ్లీగా అన్నయ్యలా వచ్చేస్తాడు. మన క్లాస్ మేట్స్ ఎవరైనా పిలిస్తే చాలా అన్నయ్యలా వచ్చేస్తాడు. అన్నయ్యలాగా మహేశ్వరరావు తమ్ముడులాగా ఏంటి అంటే కనుక జవహర్ లాల్ వచ్చేస్తారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఉండి కూడా చాలా మంది రావట్లేదు, ఎస్పెషల్లీ ప్రేమానంద్ ఇక్కడ ఉండి కూడా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా అనడం. నిజం చెప్పాలంటే నేను ఒక సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే కనుక ఎవరైనా పిల్లలకు కానీ లేకపోతే ఏదైనా మామూలుగా పెళ్లిళ్ళండి అవనే కానీ గృహప్రవేశాలు అవన్నీ ఏదైనా కూడాను ప్రాపర్ గా పిలవండి. కనీసం 2 days అనేది వాళ్ళ క్లాస్మేట్స్ కోసం వెచ్చించండి. ప్రాపర్ గా పిలవండి, ప్రతి ఒక్కరిని పిలవండి. ఒకటి పిలిచి ఒకటి వదిలేయడం అలా చేయొద్దు. ప్రాపర్ గా పిలిచిందా అని అందరికీ పర్సనల్ గా వెళ్ళి పిలవమని కాదు. ఏం చేస్తారు అంటే కార్డు ఎవరు పంపించేసిన వాళ్ళది కొరియర్, బట్ ఒక ఫోన్ కాల్ చేయండి. ఎంతమందిని ఎలా పిలిచినా క్లాస్మేట్స్ అనేది మొట్టమొదటి ఆత్మీయుల కింద పెంచుకోండి. అందరినీ ప్రాపర్ గా ఒకసారి ఎక్కువ మాట్లాడేస్తాను. మామూలుగా ఏదైతే కనుక నిజం చెప్పాలంటే మనందరినీ కూడా ప్రతిసారి గెట్ టుగెదర్ అందరూ కలవాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మామూలుగా అయ్యేటట్లయితే నిజం చెప్పాలంటే మార్నింగ్ ట్రై చేస్తున్నాడో తెలియదు, ఈవినింగ్ ట్రై చేస్తున్నాడో తెలియదు. అజయ్ కుమార్కి మామూలుగా అయితే ఒక స్పెషల్ థ్యాంక్స్ అంతే. మామూలు చెప్తున్నాను చూడండి, ఏ పని చేసినా కూడా ఇంట్లో హస్బెండ్ పని చేయాలి అంటే కనుక వైఫ్తో ఆడుకోండి ఉండాలి. బాబు నేను ఎంతమంది అమ్మాయిలు ఫోన్లు చేసుకున్నా, ఎంతమంది ట్రాన్స్పోర్ట్ చేసుకున్నా ఏమీ అనకుండా ఈ పట్టురాళ్ళే అని 100% అజయ్ మీద నమ్మకం ఉంచి ఎన్నింటికి వేగ తోడ్పడుతున్నందుకు ఈశ్వరి లేకపోతే ఆయన ఎంతమంది జమాలో ఫోన్ చేసుకుంటున్నాడు అని వెనక నష్టపడి కూడా కాచకుండా Thank you so much, Vijayalakshmi. You gave me a chance to talk. And I am Dr. Sandhya Devi, Associate Professor of Gynecology in Andhra Medical College. And చాలా మార్పు వచ్చింది అందరిలో అంటున్నారు. ఫస్ట్ మార్పు astonishingly Vijayalakshmi. She never used to talk much in the class when we were classmates. Now she is not leaving the mic. But of course we enjoyed your talk. Of course we enjoyed your talk. It's nice, and I am very happy to meet all our classmates in and around Vizag, in and around
the country also. Thank you all, and I congratulate Satish for this great event, and also Ajay Kumar, who is bringing us together always. And Satish, to again thank him. He had done the knee replacement for my mother, and maybe when we were classmates, maybe I don't even memorize to have talked to him, but I went to him to get knee replacement done to my mother. So, and after many of my aunts went to him, all of them have recovered very well. This is the professional aspect of him I am talking. Thank you all very much. I'm Dr. Krishna. I'm working as a professor of community medicine and also as the dean of RIMS Medical College, Srikakulam. And my humble request is to Satish is to establish a medical college here so that I need not shuffle the commute to Srikakulam so that I can comfort to work in your medical college. In fact, I thought. నా పేరు శైలజ అండి, నేను రాజశేఖర్ వైఫ్ యూకేలో. రాజశేఖర్ జుట్టు పీకేసినావిడ ఆవిడ. అలాగంటే వాడి బట్టతల కారణం ఆవిడ మంచిగా అంటే ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా ఈశ్వరుని కూడా పాయింట్ అవుట్ చేస్తున్నావు నాకు అర్థమైంది. నేను 2006 మిస్ అయ్యాను. ఇప్పుడు అందరూ క్లాస్మేట్స్ ని చూసి చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ప్రివిలేజ్ టు బి హియర్. నేను ఒరిజినల్గా గైనకాలజిస్ట్, బట్ నౌ జనరల్ ప్రాక్టీషనర్ వర్కింగ్ ఇన్ అంటే హీస్ ఇన్ సెకండరీ కేర్, యాజ్ ఈ మెన్షన్ ఆమె సెకండరీ కేర్, ఆమె జనరల్ ప్రాక్టీషనర్. పద్మావతి నాకు ఆవిడకి నరసింహరావు అని తెలియదు, పెళ్ళయ్యే వరకు నరసింహరావు అని తెలియదు. లలిత గైనకాలజిస్ట్ బొబ్బిలో ఉంటున్నాను, ప్రాక్టీస్ సర్వీస్ కొడుతున్నాను. కానీ సతీష్ గారిని అప్పుడు ఇటు నుంచి చూస్తే చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ కృషి హాస్పిటల్ అంటే వాడి కృషి మనం చాలా నేర్చుకోవాలి. అప్పుడు ఎంత ఏమనుకుంటున్నా సతీష్ మనంతా బ్యాచ్ బ్యాచ్ తక్కువ బ్యాచ్ తొలి బ్యాచ్ మనంతా మీరందరూ తొట్టి గ్యాంగ్ నుంచి నువ్వు సూపర్గా సూపర్లాగా చాలా హైట్స్కి నువ్వు ఈ కృషిని మేము అందరం చాలా దీనిగా యాక్టివ్గా తీసుకోవాలి. మా పిల్లలు కూడా నీ గురించి చెప్పాలి. మేము అసలు అంత అల్లరి చిల్లరగా తిరిగేవాడు వాళ్ళు ఎంత తిరిగేవాడు కానీ నేను చెప్పాను రాలేదు, లేట్ అయ్యారు. అందులో మళ్ళీ ఒకసారి గుర్తు వాడు మనం అందరూ కూడాను చాలా సంతోషంగా ఉంది. అందరూ అనుకున్నట్టు నువ్వు మాత్రం ఇక్కడ ఆపకుండా మెడికల్ కాలేజ్ కూడాను నువ్వు స్టార్ట్ చేయాలి. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది నీకు కేర్ హాస్పిటల్ ధీటుగా నువ్వు దీన్ని తయారు చేసి ఈవెన్ మనకి మొత్తం ఏపీలో దీన్ని మంచి దీనిగా తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగా మాకు ఇంకా నువ్వు కొత్త కొత్త హాస్పిటల్ కట్టి ప్రతి సంవత్సరం పార్టీ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I am Shreya, Suresh's daughter. Sandhya Devi, I am studying 10th standard in Sri Chaitanya Techno School. And she's a good singer too, I know. You are going to sing now. I'm Anisha. ఈశ్వరి నీకు ఎందుకని అంత నవ్వు వస్తుంది ఆ పేరు చెప్పేటప్పుడు? మాకు నవ్వు వచ్చిందంటే అర్థం ఉంది. అజయ్ కుమార్ పేరు చెప్తే నీకెందుకు నవ్వు వస్తుందండి? నవ్వు కాదు, లవ్ వాళ్ళ అమ్మాయి చెప్తుంది. చెప్తానా? I'm Shauna, daughter of Dr. Ajay Kumar and his beloved wife, Dr. Ishwari. I'm doing BBM and Ayurveda workshop. And she is one of the directors here in this hospital. Bhumi. Daughter of Dr. Satish. What you are doing?
I'm studying 7th in Kidney School. నేను కానీ పార్టీ పెడితే విజయలక్ష్మికి ఒక సీట్ ఇచ్చి ఈ కాన్స్టిట్యూషన్ ఆడికి కనిపిస్తాను. దీనికి మా విజయలక్ష్మి I always remember jumping from one row to the other. Of course, when he said jumping out of the classroom windows, I didn't see that. And once I was an invigilator when he was writing a PG entrance, I was astonished and shocked. He was jumping from bench to bench. I could not control him because he was my classmate. So I went out and sent another message saying, please control him. And he's still the same. Morning I saw him sitting somewhere and everything. So he's the same. He's enjoying the same view. Morning, last time it is 50%. నాకంతా లోకంతో పని ఏముంది నేను పాడితే అందరి నోళ్ళు అంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్ నేను పుట్టాను లోకం పెట్టింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది పై పై నవ్వులు ఉన్నాయి
रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो गए। रात नशीली मस्त समा है, आज नशे में सारा जहां है। रात नशीली मस्त समा है, आज नशे में सारा जहां है। हाय शराबी मौसम बहकाए, मस्ताना प्यार मेरा दीवाना, भूल गई। मुझको को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के। मुझको को थोड़ा ठंड बना के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के। और रजनी फैन All the Rajini fans, don't miss the chance. Hey, lungi dance, 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 lungi dance. जगो जवानी बड़ा गोल संगदार मा, मैं तार जमाने नार जमाना मा। में आया मैं, मुझको रोकेगा कौन और मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा, जिसको जो भी है करना है कर लो, इधर हूँ मैं गला पकड़ लो, गूगल कर लो, मेरे बारे में विकिपीडिया में पढ़ लो। ఇలాంటివన్నీ రాత్రిపూట పాడుతుంది. అమలు చేయడానికి ఏమైనా కావాలి కదా, కలజోలు పెట్టి అదే ప్రయత్నం చేస్తున్నాను, బెదరగొట్టకండి. With all your cooperation. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना बाबा। हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे। చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి, నా చెవులు చెప్తున్నాడు. దగ్గరికి వెళ్తే అట్లా ఉంటావేట్రా, దగ్గరికి వెళ్తీరా, దగ్గరికి వెళ్తే పాడేస్తున్నాం మరి. అరే ఈ తప్పు మాత్రం నాది కాదు, ఈ ఒక్కదానికి నేను పూజీ కాదు, మిగతా అన్ని నేనే రెస్పాన్సిబుల్. నిరంతరము వసంతములే మందారముల మరందములే, స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే మందారముల మరందములే. తగ్గించమంటారా, పెంచాలా, తగ్గించండి. ఎందుకంటే
కంట్రోల్ ఉంది కదా, కొంచెం ఏసీ తగ్గించు. బాగా అతను దగ్గరికి వెళ్ళి ఏసీ తగ్గించమన్నారు అని చెప్పు. పాట పాడే కోయిలే మాకు నేస్తం. హాయిగా పాట పాడే చెప్పాలంటే థర్డ్ ఇయర్ లో పాడిన దానికంటే ఇప్పుడు బాగా పాడారు. లేదు అప్పుడుతో పోలి అంటే మేము పాట మర్చిపోయామో తెలియదు మాకు ఇప్పుడు, కానీ అంతే కదా ఇప్పుడు మనకి అప్పుడు కంటే ఇప్పుడే బాగుంది అనిపించింది నాకు. ఆ రియలైజేషన్ బాగుంది. ఆపలేవు అదే పాడే, అందుకే నువ్వు పాడే. రండి రండి, అలా అనకూడదండి, తప్పండి. పాన్ మూసేయండి, ఇంకో పాన్ ఇస్తాం. నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో. Have the tracks. చెప్పు రెండు ఆశగా కొట్టు వాల్యూమ్ మీరు సౌండ్ దీన్ని నాట్ మైక్. కమ్మల వాసన కుర్రాలు ఎదకి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాలు. కుర్రాలు ఎదకి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాలు. పాటగాడు అందమైన ఎదగాడు అదిరేది కుర్రాలు ఎర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాలు. కథములు పుంచేది వీళ్ళు, చరితలు మార్చేది వీళ్ళు, కలరై నిలిచేది వీళ్ళు, కళలకు పన్నెళ్ళు వీళ్ళు, వీళ్ళే నోటి మొనగాళ్ళు. చెలిమికెప్పుడు జతగాళ్ళు, చెడుకుకెప్పుడు త్వరవాళ్ళు, వీళ్ళ వయసు నూరేళ్ళకు కుర్రాలు. ఆటగాడు అందమైన వేటగాడు వదిలేని వాళ్ళు కుర్రాళ్ళు. పాడదాన్ని సతీష్ గారి కాంటాక్ట్ అవుతున్నాం. హాస్టల్లో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే నీ పాట సతీష్ గారు వచ్చాడు, అరే ఈ పాట ఏదో పాడగలరు. అయితే ఈ పాట పాడేటప్పుడు ఒక్కడే పాడితే బాగుండదు, చిన్న గిటార్ పట్టుకుని పాడితే బాగుంటాడు. మనం అసలే మన గిటార్ చాలా మంచి బాగా వాయిస్తున్నాడు. ఎన్వి రమణ గారి గిటార్ అప్పుడు ఆడ దగ్గర నేర్చుకునేవాడు. మేము వెళ్ళి ఆ గిటార్తో నేను కుస్తీలు పడుతుంటే చూసి సతీష్ గారు నేను బాగా పాడతాను, గిటార్తో పాడతాను అన్నాడు. ఆ పాడిన ఊరుకోవచ్చు కదా. ఈ చరణం వచ్చేటప్పుడు సంజయ్ గారి మొహం చూసి నిన్న మొన్నటి కుర్రవాళ్ళు ఆ ముసలివాళ్ళు మొత్తం మీద ఆయన చూసి ఆ గిటార్ పట్టుకొని ఇలా ఇలా అంటే ఆయన ఎలా చూసి నోకియా లైఫ్ లో రాసుకున్నా నొక్కేశారు అనమాట ఎగ్జామ్.
ఎందుకంటే అలా కాదు, అప్పుడు రాణి మీద పైకి వచ్చారు, అని నొక్కిస్తారు. ఎందుకంటే ఆ పాట నేను పాడాల్సింది, నేను మాత్రం చూస్తుంటే ఆ చల్ల వచ్చాడు ప్రత్యేకంగా ఇలాగా కథజోడ ఉండేది సతీష్ గారికి. ఇలాగంటే నిన్న మొన్నటి కుర్రాళ్ళు రేపటి మొత్తం కదా ఇలా పాడేసరికి మాత్రం ఏమో కానీ తెలియదు, కానీ అని చూసి ఎదగాలి కానీ కానీ చాలా బాధపడ్డారు. రోజు పాత శక్తులు కలిసే నేటి రోజు, పాత మిత్రులు కలిసే నేటి రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, పాత మిత్రులు కలిసే నేటి రోజు, దాచుకున్న సంగతులన్నీ వెల్లువగా ఉబికిన రోజు, వెల్లువైన ఆ సంగతులే ఆనందం పంచిన రోజు, అందరిలో అందాలన్నీ మన ముంగిట నిలిపిన రోజు, రోజు పసందైన రోజు, మిత్రులు కలిసే నేటి రోజు, ఆసుపత్రి కట్టిన రోజు, సతీష్ గాడు మురిసిన రోజు, దేవానిరి వెలిగిన రోజు, మిత్ర బృందం వచ్చిన రోజు, రోగుల బాధలన్నీ దూది పింజలా తేలిన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, పాత మిత్రులు కలిసే నేటి రోజు. థ్యాంక్ యూ. భారతి ఇప్పుడు మన మధ్యలో ఎక్కువసేపు ఉండలేకపోయింది, కానీ ఎఫెక్ట్ మాత్రం వదిలిపోయింది. సరే, మనం ఒకసారి ఇది అకౌంట్ మూసేసి ఒకసారి హాస్పిటల్ రౌండ్ వెళ్ళొచ్చేద్దామా? షూర్. 25 ఛానల్స్ అక్కడ రిజిస్ట్రేషన్ కొంత అక్కడ అవుతూ ఉంటుంది, ల్యాబ్ చాలా వెయిటింగ్ వస్తుంది. ఓపీడీలో ఇదంతా ఓపీడీలో ఇది మై ఎగ్జిబిషన్ కింద ఓపీడీ ఛాంబర్ ఉంది. But I never sit in that chair. అలా కాదు, ఇక్కడ కూర్చున్న టైం అసలు ఉండదు కృష్ణ. ఆపరేషన్ థియేటర్ నచ్చిస్తే ఆ తాతగారు స్పెషల్గా కొన్నారు. ఇది 1.5 టెస్లా ఎంఆర్ఐ రా. You have full-fledged biochemistry, analyzers, wet chemistry, dry chemistry, blood gas analyzers, hormones, anything, whatever you want, it is there.
ప్లస్ అక్కడ మీద 13 ఉంటుంది. దానికి రెండింటికి వెయిటింగ్ ఏరియా లాగా ఇది ప్యూర్ బ్రెయిన్ యూనిట్, స్ట్రోక్ యూనిట్, టోటల్ న్యూరోమెడికల్ ఐసీయూ. ఇందాక నెఫ్రాలజీ కదా, ప్యూర్ న్యూరోమెడికల్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ హెడ్ ఇంజరీస్. 25 బెడ్ స్టార్ట్ అయ్యింది గవర్నమెంట్. Finally, I would like to thank my classmates because really మళ్ళీ మనం ఇలా కవర్ అనేది నాకు చాలా రియల్లీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఇక్కడ ఈ టైంలో మా అందరం ఇట్లా కలుసుకోవాలి. బికాస్ మై డ్రీమ్ వన్స్ ద హాస్పిటల్ కంప్లీట్స్, వన్స్ ద ఆడిటోరియం కంప్లీట్స్, ఐ వాంటెడ్ టు ఓపెన్ దిస్ ఆడిటోరియం విత్ అవర్ క్లాస్మేట్స్. డెఫినెట్గా యాక్చువల్గా ఇదే అనుకున్నాను నేను. అల్టిమేట్గా ఐ కుడ్ ఏబుల్ టు డూ దట్. మధ్యలో ఇంకో ప్రోగ్రామ్ రాబోయింది, నాకు మెల్లిగా పోస్ట్పోన్ చేద్దాన్ని. సో ఇలా చేయగలిగినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో యాజ్ ఏ మెమరీ ఆర్ జ్ఞాపిక లాగా ఒక చిన్న వెరీ 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 స్మాల్ థింగ్, బట్ డెఫినెట్లీ ఒక ఒకటి. సో అంటే ఈరోజు గుర్తుంటే Mr. Mark with our classmates photo and all this occasion on this. So you can keep this in your on your table or your showcase so that it can be this day can be remembered with the date and everything. So you are also there here. Thank you, and accept this small memento from the hospital side, and I thank you very much. Ajay, you would like to say anything? Pradhan? Right, thank you. అలా ప్లాన్ చేస్తున్నాం బాబు తీసేవా భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे